హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం సెకండ్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి అర్థాలు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు ప్రతిసారి టెట్లో 1 లేదా 2 ప్రశ్నలు అర్థాల గురించి అడగడం జరుగుతుంది కాబట్టి మనకు మార్కులు పోవద్దంటే మనకు అర్థాలు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పటి నుంచి మనం ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అర్థాలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఫస్ట్ మనం సెకండ్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి అర్థాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు అట్ట పైన కూడా వాటి యొక్క అంటే టెక్స్ట్ బుక్ యొక్క నేమ్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ టెక్స్ట్ బుక్ పైన చూడండి. సెకండ్ క్లాస్ తెలుగు అయితే ఇక్కడ ఏమని ఇచ్చారంటే జాబిలని మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ క్లాస్ తెలుగు అయితే ఇక్కడ సెకండ్ క్లాస్ తెలుగుని ఏమని ఇచ్చారంటే జాబిలి 2 అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ నేమ్స్ కూడా మనం ఒకసారి ఐడియా పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 to 5th క్లాస్ని ఏమంటామంటే 1 to 5th ఏమని పిలుస్తామంటే జాబిలి అని పిలుస్తాం. అంటే అట్టపైనటువంటి పేర్లు కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంగ్లీష్లో అలాగే అడిగారు. నెక్స్ట్ 6th to 8th 6th క్లాస్ 6th 7th 8th అనమాట నవ వసంతం అనమాట. తర్వాత 9th 10th వచ్చేసేదంటే సింగిడి అనే పేర్లతో అడుగుతున్నారు అనమాట, సింగిడి. సో ఇక్కడ మనం ఈ అట్టపైనతో సహా మనం ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సిందే అనమాట. సో గుర్తుపెట్టుకోండి 1 to 5th వచ్చేసి ఏంటంటే 1 to 5th వచ్చేసి జాబిలి, 6th to 8th వచ్చేసి నవవసంతం, తర్వాత 9th 10th వచ్చేసి ఇంగిడి అనమాట. ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, జాతీయ గీతం ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాతరం వచ్చేసి బంకిం చటర్జీ. తర్వాత ప్రతిజ్ఞ వచ్చేసి పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇక్కడ మనం దీన్ని ముందు మాట కూడా మనకు మెథడాలజీలో ఏదో రకంగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ముందు మాటను కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కంప్లీట్గా మనకు ఈ ఫస్ట్ సెకండ్ వచ్చేసి మన కథ రూపంలో, చిత్రాల రూపంలో, పద్యాల రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్కువగా కథ చిత్రాల రూపంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మొత్తంగా మనకు 20 లెసన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ తీసుకుంటే చిత్రకథలు, రంగురంగుల పూలు, బతుకమ్మ పేరుద్దాం, ఆడుకుందాం, బతుకమ్మ లెత్తుదాం, తర్వాత పొయ్యిరా గౌరమ్మ, అల్లో నేరడల్లో, పొట్టేలు కన్న తల్లి, పిట్ట పతంగి, తాని తందాన, సోపతి, మా బుజ్జి, బుక్కెడంత బువ్వ, ముత్యాల చెమ్మచక్క, ఆలోచన, ఎర్రబడ్డబ్బాల బండి, ఓలచ్చ గుమ్మాడి, కాళ్ళ గజ్జ, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మెన్షన్ చేస్తుండండి మనకి ఇక్కడ ఏదంటే సంయుక్త సంశ్లేష పదాలు ఇక్కడ మెన్షన్ చేసినప్పుడే మనకు సంయుక్త సెకండ్ క్లాస్ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోవాలి, మనకు సంయుక్త అక్షర పదాలు, సంశ్లేష అక్షర పదాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే సెకండ్ క్లాస్ నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత తెలివైన రాణి, కోడిపిల్ల, ఉపాయం, నాయనా పులి. తర్వాత ఇక్కడ తెలుగు నెలలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలుగు నెలల గురించి ఒకసారి చూసుకోవాలి. పరమానంద శిష్యులు, శ్రీకృష్ణ శతకం సంబంధించిన కూడా అంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ వచ్చేసి శ్రీకృష్ణ శతకం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలుగు నెలలు, మనకు అదేవిధంగా ద్విత్వ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇక మనకి ఏం మెన్షన్ చేశారంటే ద్విత్వాక్షర పదాలు, సంయుక్త సంశ్లేష అక్షర పదాలు ఇక్కడనే మెన్షన్ చేశారనమాట. సెకండ్ క్లాస్లో మనకు ద్విత్వాక్షర పదాలు, సంయుక్త సంశ్లేష. ద్విత్వాక్షరం అంటే అవయవత్తు, సంయుక్త అంటే వేరొత్తు అనమాట. ఒక హల్లుకు అదే హల్లుతు అంటే ద్విత్వాక్షరం అంటాం. సంయుక్త అంటే ఒక హల్లుకు వేరొక హల్లుతుంటే మనకు సంయుక్త అక్షరం అంటాం. సంశ్లేష అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుతూనే మనం సంశ్లేష అంటాం. అదే ఇవి ఎక్కడ స్టార్ట్ అయ్యి అంటే మనకు సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది అనమాట. అదేవిధంగా శ్రీకృష్ణ శతకం, తెలుగు నెలలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట.
ఒక్కసారి మనం ఈ అర్థాల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా మనకు ఒకటే పేపర్లో అర్థాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అర్థాలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆను చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏమంటే అంబు. అంబు అంటే నీరు. అంబు అంటే నీరు. అమృతం అంటే దేవతల ఆహారం. తర్వాత అర్పించడం అంటే సమర్పించుట. ఆరగించడం అంటే తినుట. ఉత్సవం అంటే పండుగ. ఉసికి అంటే ఇసుక. ఉసిక అంటే ఏంది? ఇసుక. ఎరుక అంటే తెలియజేయట. ఏలేటి అంటే పాలించేటి. ఏలేటి అంటే పాలించేటి. ఒడిసి పట్టుట అంటే భద్రంగా పట్టుట. కచ్చకాయ అంటే గచ్చకాయలు అంట. గచ్చకాయలు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కరి అంటే ఏనుగు. కరి అంటే ఏంటంటే ఏనుగు. ఇది గుర్తుపెట్టుకో. కరి అంటే ఏనుగు. మనకు ఇంపార్టెంట్ వచ్చేసి అంటే కరి అనమాట. కరి అంటే ఏంటంటే ఏనుగు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు అడగడానికి అవకాశం ఉండేది అంటే కరి అంటే ఏనుగు. దాని తర్వాత కరుణ అంటే కనికరం లేదా దయ. కరుణ అంటే ఏంది? కనికరం లేదా దయ. కల్వం అంటే చిన్న రోలు. కల్వం అంటే ఏంది? కల్వం అంటే కాలువ కాకుండా కల్వం అంటే చిన్న రోలు. అదేవిధంగా నెక్స్ట్ కిసా అంటే జేబు. కిసా అంటే ఏంటంటే ఒకటి కరి అంటే గుర్తుపెట్టుకోండి. మనకి ఇంపార్టెంట్ వచ్చేసి అంటే కరి అంటే ఏనుగు. కరి అంటే ఏంటంటే ఏనుగు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే కల్వం అంటే చిన్న రోలు. కల్వం అంటే ఇది గుర్తుపెట్టుకోండి. కల్వం అంటే ఏంటంటే చిన్న రోలు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కిసా అంటే జేబు. కిసా అంటే జేబు. కొప్పెర అంటే స్నానం కొరకు కాచేది. కొప్పెర అంటే స్నానం కొరకు నీళ్లు కాచేది అనమాట. కొప్పెర అంటే. కౌచిప్ప అంటే ఆలుచిప్ప. కౌచిప్ప అంటే ఏంది? ఆలుచిప్ప. గట్క అంటే జొన్న అన్నం. గట్క అంటే ఏంది? గట్క అంటే ఏంటంటే గట్క అంటే జొన్న అన్నం. గతి అంటే తోవా దిక్కు. గుమ్మి అంటే దానం నిల్వ చేసేది. ఘనం అంటే గొప్ప. చిలుక్కొయ్య అంటే బట్టలు వేలాడదీసేది. చిలుక్కొయ్య అంటే ఏంది? గుర్తుపెట్టుకోండి. చిలుక్కొయ్య అంటే బట్టలు వేలాడదీసేది. చెండు అంటే బంతి. చెండు అంటే ఏంది? బంతి. చెలక అంటే సాగులో లేని పంట భూమి. చెలక అంటే ఏంది? సాగులో లేని పంట భూమిని మనం చెలక అంటాం. తర్వాత చెలిమే అంటే నీటి గుంట. చెలిమే అంటే ఏంది? నీటి గుంట. తలంచుట అంటే అనుకొనుట, ఊహించుట. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తలంచుట అంటే ఏంది? అనుకొనుట, ఊహించుట. తవ్వ అంటే ఇది ఒకసారి చూసుకోండి. తలంచుట అంటే అనుకొనుట, ఊహించుట. తవ్వ అంటే ధాన్యం కొలిచేందుకు ఉపయోగించేది. తవ్వ అంటే ఏంది? ధాన్యం కొల్చుటకు ఉపయోగించేది తవ్వ. మనం సేర్ అంటాం కదా, ధాన్యం కొలుచుటకు ఉపయోగించేది తవ్వ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకుని కొత్త పదం ఉంటుంది. తవ్వ అంటే ధాన్యం కొలుచుటకు ఉపయోగించేది. తీరైన అంటే చక్కనైనా. తీరైన అంటే ఏంది? చక్కనైనా. దాని తర్వాత దానవులు అంటే రాక్షసులు. దానవులు అంటే ఎవరు? దానవులు కూడా గుర్తుపెట్టుకోండి. దానవులు అంటే ఎవరు? రాక్షసులు. దిమ్మిస అంటే నేలను గట్టిపరిచే పనిముట్టు. దిమ్మిస అంటే ఏంది? దిమ్మిస అంటే నేలను గట్టిపరిచే పనిముట్టు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దీంట్లో తవ్వ అంటే ధాన్యం నిల్వ కొలిచేందుకు ఉపయోగించేది. తలంచుట అంటే అనుకొనుట, ఊహించుట. తలంచుట అంటే ఏంది? తలంచుట అంటే అనుకొనుట, ఊహించుట. దాని తర్వాత తవ్వ అంటే ధాన్యం కొలిచేందుకు ఉపయోగించేది. దాని తర్వాత తీరైన అంటే చక్కనైన. దానవులు అంటే రాక్షసులు. దానవులు అంటే ఎవరు? దానవులు అంటే రాక్షసులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దిమ్మిస అంటే నేలను గట్టిపరిచే పనిముట్టు. దీనంగా అంటే జాలిగా. చూడండి, దిమ్మిస అంటే నేలను గట్టిపరిచేందుకు ఉపయోగించేది. దీనంగా అంటే జాలిగా. దొంతులు అంటే ఒకదానిపై ఒకటి పెట్టడం. అంటే ఇట్లా ఒకదానిపై ఒకటి పెట్టడానికి మనం ఏమంటే దొంతులు అంటాం. దాని తర్వాత దొప్ప అంటే ఆకుతో చేసిన గిన్నె. దొప్ప అంటే ఏంది? మనం పేపర్తో కాకుండా ఆకుతో చేసిన గిన్నెని మనం ఏమంటామంటే దొప్ప అంటాం. నందకుమారుడు అంటే ఎవరంటే కృష్ణుడు. నందకుమారుడు గుర్తుపెట్టుకోండి. నందకుమారుడు అంటే కృష్ణుడు. నక్షత్రాలు అంటే చుక్కలు. నామం అంటే పేరు తెలుసు. నిత్యం అంటే ఎల్లప్పుడు.
ఒక్కసారి చూసుకోండి ఇక్కడ. దీంట్లో మనం గుర్తుపెట్టుకున్న అంబు అంటే ఏంది? అంబు అనొచ్చు, నీరు అనొచ్చు. అంబు అంటే అంబు లేదా నీరు. అమృతం అంటే దేవతల ఆహారం. అమృతం అంటే దేవతల ఆహారం. అర్పించుట, సమర్పించుట, తినుట, ఆరగించుట. ఉత్సవం అంటే పండుగ. ఉసిక అంటే ఇసుక. ఎరుక అంటే తెలియజేయుట. ఎలిటి అంటే పాలించేటి. ఒడిసిపట్టుట అంటే భద్రంగా పెట్టుట. కచ్చకాయ అంటే గచ్చకాయలు. కరి అంటే ఏనుగు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది కరి ఒకటి. కరుణ అంటే ఏంది? కనికరము, దయ. కల్వం అంటే చిన్న రోలు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కల్వ అంటే ఏంది? చిన్న రోలు. కిస అంటే జేబు. కిస అంటే ఏంది? జేబు. కొప్పెర అంటే స్నానం చేయుటకు నీళ్లు కాచేదనమాట. కౌచిప్ప అంటే ఆల్చిప్ప. గట్క అంటే జొన్న అన్నము. గట్క అంటే ఏంది? జొన్న అన్నము. దాని తర్వాత గతి అంటే తోవ, దిక్కు. ఇది ఇంపార్టెంట్. గతి అంటే కూడా తోవ, దిక్కు. గుమ్మె అంటే దాని నిల్వ ఉంచేది. ఘనం అంటే గొప్ప. చిలుకొయ్య అంటే బట్టలు వేలాడేసేది. చెండు అంటే బంతి. చిలక అంటే సాగులో లేని పంట భూమి. చెలిమి అంటే నీటి గుంట. తలంచుట అంటే అనుకొనుట, ఊహించుట. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు రెండు అర్థాలు ఉన్నప్పుడు, అంటే రెండు పర్యాయపదాలు ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువగా మనకు ఫోకస్ చేయాలన్నమాట. తలంచుట అంటే అనుకొనుట, ఊహించుట. తవ్వ అంటే ఏంటంటే ధాన్యం కొలిచేందుకు ఉపయోగించేది. గుర్తుపెట్టుకోండి. తవ్వ అంటే ఏంది? తవ్వ అంటే ఏంది? ధాన్యం కొల్చుటకు ఉపయోగించేది. తర్వాత తీరైన, చక్కనైన. దానవులు అంటే రాక్షసులు. దానవులు గుర్తుపెట్టుకోండి. దానవులు అంటే ఎవరు? రాక్షసులు. దిమ్మిస అంటే నేలను గట్టిపరిచే ఒక పనిముట్టు. దిమ్మిస అంటే దీనంగా అంటే జాలిగా. దొంతులు అంటే ఒకదానిపై ఒకటి పేర్చుట తెలుసు. దొప్ప అంటే ఆకుతో చేసిన చిన్న గిన్నె. ఆకుతో చేసిన గిన్నెని మనం ఏమంటామంటే దొప్ప అంటాం. ఆకుతో చేసిన గిన్నెని దొప్ప అంటాము. నందకుమారుడు అంటే ఎవరంటే కృష్ణుడు. నందకుమారుడు అంటే ఎవరంటే కృష్ణుడు. నక్షత్ర అంటే చుక్కలు. నామం అంటే పేరు. నిత్యం అంటే ఎల్లప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నీల దేహం అంటే నల్లని శరీరం. నేత్రం అంటే కన్ను. పగ్గం అంటే ఏంటంటే తాడు. పతి అంటే ఏలినవాడు, భర్త. ఇది గుర్తుపెట్టుకోండి. పతి అంటే ఏంది? ఏలినవాడు, భర్త అనమాట. పబ్బతి అంటే చేతులు జోడించడం. పబ్బతి అంటే ఏంది? చేతులు. పాతకం అంటే పాపం. పతి అంటే ఏంది? ఏలినవాడు, భర్త. సో నీలదేహం అంటే బ్లూ కాదు. నీలదేహం అంటే నల్లని శరీరం. నీలదేహం అంటే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పాతకం అంటే పాపం. పిన్నీసు అంటే కాంట. పాతకం అంటే పాపం. పిన్నీసు అంటే కాంట. పూర్ణం అంటే నిండిన, సమస్తం. పూర్ణం అంటే ఏంది? నిండిన, సమస్తం. అంటే మనకు రెండు అర్థాలని మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. బొక్కెన అంటే బావిలోంచి నీళ్లు తోడే సాధనం. బొక్కెన అంటే ఏంది? బావిలో నుండి నీళ్లు తోడే సాధనం. బొక్కెన అంటే బావిలో నుండి నీళ్లు తోడే సాధనం. తర్వాత బ్రోచు అంటే కాపాడు. బ్రోచు అంటే ఏంది? కాపాడు. భవం అంటే పుట్టుక. భవం అంటే ఏంది? భవం అంటే పుట్టుక. దాని తర్వాత మత్తడి. మత్తడి అంటే అలుగు. మత్తడి అంటే ఏంది? అలుగు. అంటే చెరువు అలుగు అనమాట. మహత్వం అంటే గొప్పతనం. అది కూడా ఏది? అలుగు అంటే ఏది? చెరువు అలుగు. మత్తడి అంటే అలుగు, అంటే చెలుగు అలుగు అనమాట. మహత్వం అంటే గొప్పతనం. మాను అంటే చెట్టు. మాను అంటే మానుకోవడం కాకుండా మాను అంటే చెట్టు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మాను అంటే ఏంటంటే చెట్టు. మాను అంటే ఏంటంటే చెట్టు. మాను అంటే చెట్టు. మాసం అంటే నెల. మాసం అంటే ఏంది? మాసం అంటే నెల. మార్కులు అంటే మురుకులు. మురుకులు అంటే ఒక రకమైన పిండి వంట. మురుకులు అంటే ఏంది? ఒక రకమైన పిండి వంట. మెత్త అంటే ఏంది? దిండు లేదా టక్కె. గుర్తుపెట్టుకోండి. మెత్తని ఏమంటామంటే దిండు అనొచ్చు, టక్కె అని కూడా అనొచ్చు. మేదర సిబ్బి. కంక బొంగుతో చేసిన కంచం. ఏంది? మేదర సిబ్బి అంటే ఏంటంటే కంక బొంగుతో చేసినటువంటి కంచాన్ని మనం మేదర సిబ్బి అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రుస అంటే కోపం. రుస అంటే కోపం. లగ్గం అంటే పెళ్లి. లక్ష్మీపతి అంటే విష్ణువు. లక్ష్మీపతి అంటే ఎవరు? విష్ణువు. ఇంతకుముందు ఏం డిస్కస్ చేసినాం ఇక్కడ? నందకుమారుడు అంటే ఎవరంటే కృష్ణుడు. నందకుమారుడు అంటే కృష్ణుడు. దాని తర్వాత ఇక్కడ లక్ష్మీపతి అంటే విష్ణువు. లక్ష్మీపతి ఎవరు? లక్ష్మికి పతి అయిన వాడు ఎవరంటే విష్ణువు. దాని తర్వాత
వాసుదేవుడు అంటే కూడా కృష్ణుడే. అంటే ఇక్కడ చూడండి లక్ష్మీపతి ఎవరంటే అంటే విష్ణువు, వాసుదేవుడన్న కృష్ణుడే, నందకుమారుడన్న కూడా నందకుమారుడన్న కూడా కృష్ణుడే. నందకుమారుడన్న కృష్ణుడే. వాసుదేవుడు అన్న కూడా కృష్ణుడే. ఈ ఇద్దరు కూడా ఏంది, వాసుదేవుడైనా నందకుమారుడైన ఎవరంటే కృష్ణుడు అనమాట. దాని తర్వాత గుర్తుపెట్టుకోండి, కృష్ణుడికి మారు పెళ్ళిందంటే నందకుమారుడు లేదా వాసుదేవుడు, విష్ణువుకి లక్ష్మీపతి అనమాట. వెలుగుగా అంటే ప్రకాశించు వెలయు. వేము అంటే వేప. వేము అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వేము అంటే వేప. వైరి అంటే శత్రువు. గుర్తుపెట్టుకోండి, ఏదంటే వేము అంటే వేప. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వేము అంటే ఏంటంటే వేప. వేపని వేము అంటాం. దాని తర్వాత వైరి అంటే శత్రువు. శయనం అంటే మంచం. శయనం అంటే ఇది మంచం. శయనించు అంటే పండుకొని నిద్రపోవు. సంబురం అంటే సంతోషం, ఆనందం. సకుడు అంటే స్నేహితుడు. సకుడు అంటే ఎవరంటే స్నేహితుడు. సర్వ అంటే ఏంటంటే చిన్న బిందె. సర్వ అంటే చిన్న బిందె. సుతులు అంటే కుమారులు. సుతులు అంటే ఎంత ఎవరు, కుమారుడు. సంబరం అంటే ఏంది, సంబురం అంటే సంతోషము, ఆనందం. గుర్తుపెట్టుకోండి, సంబురం అంటే సంతోషం, ఆనందం. హరణం అంటే ఏంది, నశింపజేయడం. హరణం అంటే ఏంది, హరణం అంటే నశింపజేయడం. హరించు అంటే నశించు. క్షీరాబ్ది అంటే పాల సముద్రం. ఇది మనకు సెకండ్ క్లాస్ ఉన్నటువంటి అర్థాలు అనమాట. కంప్లీట్గా అర్థాలు అనమాట. ఒక్కసారి చూసుకోండి, ఇక్కడ మనకు అడగడానికి అవకాశం ఏదైనా అంటే కంప్లీట్గా చూసుకున్నట్టయితే మనకు అడగడానికి అవకాశం ఏంటంటే ఒక్కసారి చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఏది, అంబు అంటే అంబువు లేదా నీరు. దాని తర్వాత ఉస్కి అంటే ఇసుక. దాని తర్వాత కరి అంటే ఏనుగు. కల్వం అంటే చిన్న రోలు. కొప్పెర అంటే స్నానం కొరకు నీళ్లు కాచేది. గతి అంటే తోవా దిక్కు. గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది. దాని తర్వాత చెండు అంటే బంతి. చెలిమి అంటే నీటి గుంట. చెలక అంటే సాగులో లేని పంట భూమి. తర్వాత తలంచుట అంటే అనుకొనుట, ఊహించుట. తవ్వ అంటే ధాన్యం కొలిచేందుకు ఉపయోగించనమాట. తవ్వ అంటే దాని తర్వాత ఇంకోటి ఏమడవచ్చు, దానవులు అంటే రాక్షసులు. దానవులు అంటే ఎవరు అంటే రాక్షసులు. తర్వాత దొప్ప అంటే ఆకుతో చేసిన గిన్నె అనమాట. నందకుమార్ అంటే కృష్ణుడు. నందకుమార్ అంటే ఎవరు అంటే కృష్ణుడు. తర్వాత వాసుదేవుడు అన్న కూడా కృష్ణుడే. ఇంకోటి ఏంటంటే వాసుదేవుడు అన్న కృష్ణుడే. మరి లక్ష్మీపతి అంటే ఎవరంటే విష్ణువు. నీలదేహం అంటే నల్లని శరీరం. ఇంకోటిది పతి అంటే ఏలినవాడు, భర్త. తర్వాత పూర్ణం అంటే నిండిన సమస్తం. పాతకం అంటే పాపం. భవం అంటే పుట్టుక. బ్రోచ్ అంటే కాపాడు. బొక్కెన్ అంటే ఏంది, బావిలో నుంచి నీళ్లు తోడే సాధనం. మురుకులు అంటే పినిసం తెలుసు. మేదర్ సిబ్బి అంటే కంక బొంగుతో చేసినటువంటి కంచంని మనం ఏమంటామంటే మేదర్ సిబ్బి అంటాం. మెత్త అంటే ఏంటంటే దిండు అనొచ్చు, టక్కే అనొచ్చు. దిండు లేదా టక్కే అనొచ్చు. తర్వాత విలయగా అంటే ప్రకాశించు వెలయు. వైరి అంటే శత్రువు. వేము అంటే వేప. వేము అంటే ఏంటంటే వేప. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ శయనం అంటే మంచం తెలుసు. తర్వాత శయనించు అంటే పండుకొని నిద్రపోవు. శయనించు అంటే పండుకొని నిద్రపోవడం. శయనం అంటే మంచం, కానీ శయనించు అంటే మాత్రం పండుకొను నిద్రపోవు. సంబురం అంటే సంతోషం, ఆనందం. తర్వాత సకుడు అంటే స్నేహితుడు తెలుసు. సర్వ అంటే చిన్న బిందె. సర్వ అంటే చిన్న బిందె. సుతులు అంటే ఎవరు అంటే కుమారులు. సుతులు అంటే ఎవరంటే కుమారులు. హరణం అంటే నశింపజేయడం. హరించు అంటే నశించు. క్షీరాబ్ది అంటే పాల సముద్రం. ఇది మనకు కంప్లీట్గా సెకండ్ క్లాస్ ఉన్నటువంటి అర్థాలు అనమాట. ఖచ్చితంగా ప్రతి క్లాస్లో చివరిగా ఉన్నటువంటి అర్థాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది అనమాట. దీంట్లో 1 లేదా 2 బుట్లు పడే అవకాశం ఉంటుంది అనమాట. ఇది మనకు సెకండ్ క్లాస్ ఉన్నటువంటి అర్థాలు అనమాట. ఓకే, అంటే ఈ పాఠ్యపుస్తకాన్ని మాత్రం ఎన్ని రోజులు అంటే ఇక్కడ 160 పందినాలను దృష్టిలో పెట్టుకుని సగటున ఒక పాఠానికి ఎన్ని పీరియడ్లు అంట, 8 పీరియడ్లు. 8 పీరియడ్లు అవసరమైతే అంటే ఈ పాఠ్యపుస్తకాన్ని మాత్రం వచ్చి సెకండ్ క్లాస్ పాఠ్యపుస్తకాన్ని మాత్రం 160 పందినాలు ఇచ్చారంటే ఇక్కడ ఉపాధ్యాయుల సూచన వచ్చేసి ఏమన్నారంటే పిల్లలకు వినడం, ఆలోచించి మాట్లాడడం, దారుణంగా చదవడం, అర్థం చేసుకుని సొంత మాట చెప్పడం, భావాన్ని గ్రహించడం, స్వీయ రచన, సృజనాత్మక వ్యక్తి వంటి సామర్థ్యం. చూడండి, ఇక్కడ మనకు మెథడాలజీలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి సామర్థ్యాలు రావాలంటే పిల్లలు వినడం, ఆలోచించి మాట్లాడడం, దారుణంగా చదవడం. అంటే ఫస్ట్ వినాలి, లిజనింగ్.
ఎల్, తర్వాత స్పీకింగ్ ఎల్ఎస్, తర్వాత చదవడం రీడింగ్, దాని తర్వాత అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పడం, అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పడం సెకండ్ క్లాస్లో స్టార్ట్ చూడండి. ఇక్కడ పిల్లలు వినడం ఒకటి, ఆలోచించి మాట్లాడడం ఒకటి, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పడం, భావాన్ని గ్రహించడం, అంటే సొంత మాటలు చెప్పాలి, భావాన్ని గ్రహించాలి, స్వీయ రచన అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఉన్నాయన్నమాట. తర్వాత సొంత మాటలు చెప్పడం, ఓన్గా చెప్పడం, తర్వాత భావాన్ని గ్రహించడం, సృజనాత్మక వ్యక్తీకరణ వంటి సామర్థ్యాలు సాధించడానికి వీలుగా తెలుగు పాఠ్యపుస్తకాలు రూపొందించారు. అంటే ఇక్కడ ఏ సామర్థ్యాలు సాధించడానికి తెలుగు పాఠ్యపుస్తకాలు రూపొందించారంటే ఒకటి వినడం, తర్వాత మాట్లాడడం, ఆలోచించి మాట్లాడడం, దాని తర్వాత ధారాళంగా చదవడం, తర్వాత సొంత మాటల్లో చెప్పడం, దాని తర్వాత ఇంకోటిది వ్యక్తీకరణ, భావాల్ని గ్రహించడం వంటి సామర్థ్యాలు ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా సామర్థ్యాలు సాధించడానికి మరోసారి చూడండి. వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని సొంత మాటలు చెప్పడం, భావాన్ని గ్రహించడం, స్వీయ రచన, సృజనాత్మక వ్యక్తీకరణ సామర్థ్యాలను సాధించడానికి వీలుగా తెలుగు పాఠ్యపుస్తకాలను రూపొందించారు. ఇది కంప్లీట్గా ఎంత అంటే 160 పని దినాలు. ఎంత అంటే ఇక్కడ 160 వర్కింగ్ డేస్ దృష్టిలో పెట్టుకుని సగటున ఒక పాఠానికి 8 పీరియడ్లు అవసరమవుతాయంట. అయితే ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా మనం ఈ బ్యాక్ సైడ్ కూడా ఉపాధ్యాయ సూచనలు కూడా ఖచ్చితంగా తెలుసుకుంది అనమాట. ఎందుకంటే మెథడాలజీలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పాఠంలోని చిత్రం గురించి మాట్లాడించడం, అభినయాన్ని చెప్పడం, పాఠంలో చిత్రం గురించి మాట్లాడించడం, అభినయాన్ని చెప్పడం, అభినయం చేయించడం, దాంట్లోని వాక్యాన్ని కీలక పదాన్ని గుర్తింపజేయడం 3 పీరియడ్లు వినియోగించుకోవాలి. అంటే ఒక పాఠానికి మనం ఒక పాఠాన్ని బోధించాలంటే మొత్తంగా ఎన్ని పీరియడ్ అంటే 8 పీరియడ్లు తీసుకుంటే 8 పీరియడ్లు ఒక పాఠాన్ని తెలుగులో ఒక పాఠాన్ని బోధించడానికి 8 పీరియడ్లు తీసుకుంటే దాంట్లో ఒక లెసన్ 8 పీరియడ్లు కాబట్టి దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ పాఠంలోని చిత్రం గురించి మాట్లాడించడం, అభినయాన్ని చెప్పడం, అభినయం చేయించడం, దాంట్లోని వాక్యాలు కీలక పదాలను గుర్తింపజేయడం వంటి అంశాలకు ఎన్ని పీరియడ్లు కావాలంట? 3 పీరియడ్లు. చూడండి ఇక్కడ చిత్రం ఇస్తారు. స్టార్టింగ్లో మనకు సంసిద్ధ పాఠాలలాగా మన చిత్రాలు ఇస్తారనమాట. చిత్రాలకు సంబంధించింది కానీ పాఠంలోని చిత్రం గురించి మాట్లాడించడం, అభినయాన్ని చెప్పడం, అభినయం చేయించడం, దాంట్లోని వాక్యాలు కీలక పదాలను గుర్తించడం వంటి వాటికి ఎన్ని పీరియడ్లు కావాలంటే మనం 3 పీరియడ్స్ వినియోగించుకోవాలంట. దాని తర్వాత మిగతా 5 పీరియడ్లు మాత్రం అంటే మొత్తం 8 పీరియడ్లు కాబట్టి మిగతా ఫస్ట్ 3 పీరియడ్లు ఏమో మనకు సంసిద్ధ కార్యక్రమాల గురించి అనమాట. అంటే అభినయం చేయించడం కానీ, మాట్లాడించడం కానీ, తర్వాత అభినయం గేయాన్ని చెప్పడం కానీ, కీలక పదాలు గుర్తించడం అని 3 పీరియడ్లు అనమాట. తర్వాత 5 పీరియడ్లు ఏంది? మిగతా 5 పీరియడ్లు మాత్రము మాట్లాడడం, ధారాళంగా చదవడం, రాయడం, సృజనాత్మకతకు చూడండి మాట్లాడడం, స్పీకింగ్, ధారాళంగా చదవడం, రీడింగ్, తర్వాత రాయడం అంటే రైటింగ్, సృజనాత్మక సంబంధించిన అభ్యాసాలు పిల్లలతో చేయించడానికి వినియోగించాలి. అభ్యాసాలు కూడా చేయించాలి, సృజనాత్మక సంబంధించిన అభ్యాసాలు కూడా చేయించాలన్నమాట. వీటిలో వినడానికి మాట్లాడడానికి ఒక పీరియడ్. చూడండి మళ్ళీ ఇక్కడ 5 పీరియడ్లలో వినడానికి మాట్లాడడానికి 1 పీరియడ్. అదేవిధంగా చదవడానికి ఒక పీరియడ్, అంటే రీడింగ్ చేయడానికి అంటే చదవడానికి రీడింగ్కి ఒక పీరియడ్ అనమాట. చదవడానికి ఒక పీరియడ్. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మిగతా 5 పీరియడ్లు వినడం, మాట్లాడడం, చదవడం, ఓకే ధారాళంగా చదవడం, సృజనాత్మక సామర్థ్యాల గురించి తీసుకున్నట్టయితే ఇక్కడ వినడం, మాట్లాడడం మాత్రం 1 పీరియడ్, చదవడానికి ఒక పీరియడ్, రాయడానికి 2 పీరియడ్లు, సృజనాత్మకకు ఒక పీరియడ్. మొత్తంగా ఏంది 8 పీరియడ్లు. స్టార్టింగ్లో మనకు సంసిద్ధ పాటల గురించి మనకు అభినయం చేయించడం 3 పీరియడ్లు, ఇక్కడ విని మాట్లాడడానికి ఒక పీరియడ్, చదవడానికి ఒక పీరియడ్, రాయడానికి 2 పీరియడ్లు, తర్వాత సృజనాత్మక ఒక పీరియడ్. కంప్లీట్గా మనకి ఏంటంటే 8 పీరియడ్లో ఒక లెసన్ని మనం కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా మనకి ఉపాధ్యాయ సూచనలో
మెథడాలజీలో అడగడానికి అవకాశం కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని దృష్టిలో పెట్టుకునే కంటే ఏ సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని ఈ తెలుగు పాఠ్యపుస్తకాన్ని రూపొందించారు, అయితే ఎన్ని పని దినాలు, అదేవిధంగా ఒక పాఠానికి సగటున ఒక పాఠానికి 8 పీరియడ్లు కావాలి, ఆ 8 పీరియడ్లలో మనం ఏ పీరియడ్ని ఏం చేయాలని చెప్పేసి మనకు కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఒక పీరియడ్ అనగా 90 నిమిషాలు. ఒక పీరియడ్ అంటే ఏంది 90 నిమిషాలు అనమాట. ఇక్కడ మన తెలుగు పాఠ్యపుస్తకం ప్రకారంగా మనకు నార్మల్గా మనం 45 నిమిషాలు అనుకుంటాం, కానీ ఒక పీరియడ్ అంటే ఏంటంటే 90 నిమిషాలు. దీంట్లో మొదటి 45 నిమిషాలు మొదటి 45 నిమిషాలు నల్లబల్ల, అంటే కంప్లీట్గా తెలుగులో 90 నిమిషాలు అనుకుంటే దాంట్లో 2 పార్ట్స్ అవుతుంది అనమాట. 45 ఒకటి, ఇంకో 45 అనమాట. ఒక పీరియడ్ అంటే తెలుగులో 90 నిమిషాలు. 90 నిమిషాలు 40 నిమిషాలు ఒక విధంగా, ఇంకో 40 నిమిషాలు ఇంకో మాట్లాడుతాం ఇక్కడ. అయితే ఇక్కడ దీంట్లో 145 నిమిషాలు ఏం చేస్తారంటే 145 నిమిషాలు వచ్చేసి నల్లబల్ల వర్ణమాల గుణింతాల చాటు. చూడండి, 145 నిమిషాలు నల్లబల్ల వర్ణమాల గుణింతాల చాటు ఉపయోగించి పిల్లలకు పూర్తి తరగతి గదిలో అవగాహన కల్పించాలి. చూడండి, ఫస్ట్ 45 మినిట్స్ ఏంటంటే బ్లాక్ బోర్డ్, లెటర్స్, గుణింతాల చాట్ అనమాట. అంటే నల్లబల్ల వర్ణమాల గుణింతాల చాట్ ఉపయోగించి ఏం చేయాలా, నల్లబల్ల వర్ణమాల గుణింతాల చాట్ ఉపయోగించి పిల్లలకు పూర్తి తరగతిలో అవగాహన కల్పించాలి. మరి 245 నిమిషాలు ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ 45 మినిట్స్ వచ్చేసి పాఠ్యపుస్తకంలోని అభ్యాసం పిల్లల సొంతంగా రాసేలా చూడాలి, వీటిని సరిదిద్దాలి. ఫస్ట్ 45 మినిట్స్ ఏం చేయాలంటే నల్లబల్ల పని, అదేవిధంగా వర్ణమాల గుణింతాల చాటు. మరి సెకండ్ 45 మినిట్స్ ఏంది, పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలను పిల్లలు సొంతంగా రాసేలా చూడాలి, అదేవిధంగా వీటిని ఉపాధ్యాయుడు సరిదిద్దాలి సొంతంగా పిల్లల చేత. తర్వాత 40 మినిట్స్ లెసన్ తర్వాత మనకు అభ్యాసాలను పిల్లల చేత సొంతంగా చేయించాలి, తర్వాత వాటిని ఉపాధ్యాయుడు సరిదిద్దాలన్నమాట. ఇది మనకు 90 మినిట్స్లో ఏం చేయాలని చెప్పేసి. ఫస్ట్ 45 మినిట్స్ ఏంది నల్లబల్ల వర్ణమాల గుణింతాల చాటు ఉపయోగించి పిల్లలకు పూర్తిగా తరగతిలో అవగాహన కల్పించాలి ఉపాధ్యాయుడు. అవగాహన వర్ణమాల పైన, గుణింతాల పైన, నల్లబల్ల పైన అనమాట, వీటిపైన అవగాహన కలిగించాలి. తర్వాత సెకండ్ 45 మినిట్స్ వచ్చేసి పిల్లల చేత అభ్యాసాలను అంటే పాఠ్యపుస్తకాల అభ్యాసం సొంతంగా చేయించాలా, అదేవిధంగా వాటిని ఉపాధ్యాయుడు సరిదిద్దాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రతి పాఠం చిత్రంలో కూడిన సన్నివేశం, గేయం, కథ, సంభాషణలు ప్రారంభమవుతుంది. అంటే ప్రతి పాఠం కూడా సెకండ్ క్లాస్ ప్రతి పాఠం కూడా చిత్రంతో కూడిన సన్నివేశం, గేయము, కథ, సంభాషణలతో ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు సెకండ్ క్లాస్లో ప్రతి పాఠం కూడా దేంతో ప్రారంభమవుతుందంటే చిత్రంతో ప్రారంభమై చిత్రంతో కూడిన సన్నివేశం ఉంటుంది ప్రతి పాఠంలో, గేయం ఉంటుంది, కథ, సంభాషణతో ప్రారంభమవుతుంది. గేయం, కథ, సంభాషణతో ప్రారంభమవుతుంది అన్నమాట. ప్రతి పాఠం కూడా చిత్రంతో కూడిన ఒక సన్నివేశం ఇస్తారు, గేయం, కథ, సంభాషణతో 3 అన్నమాట. ఏవి? గేయము, కథ, సంభాషణ. ఏది? గేయము, కథ, సంభాషణ, వీటితో ప్రారంభమవుతుంట. అదే చిత్రంతో కూడిన ఫస్ట్ స్టార్టింగ్ ఏంది, చిత్రంతో కూడిన ఒక సన్నివేశం ఉంటుంది. తర్వాత గేయము, కథ, సన్నివేశంతో మనం ప్రతి పాఠం కూడా ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలా. పాఠాన్ని ప్రారంభించే ముందు చిత్రం ఆధారంగా పిల్లలతో కూడా ఇక్కడ మనం ఎలా బోధించాలి, ఇక్కడ మనం ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలన్నమాట. పాఠాన్ని ప్రారంభించే ముందు చిత్రం ఆధారంగా పిల్లల చేత మాట్లాడించాలి. పిల్లల చేత ఏం చేయాలి? పిల్లల చేత మాట్లాడించాలి. తర్వాత ఆలోచించే ప్రశ్నలు అడగాలి. ఏవి అడగాలి? ఆలోచించే ప్రశ్నలు అడగాలి. అంటే పాఠాన్ని ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఇక్కడ పాఠాన్ని ప్రారంభించే ముందు ఏం చేయాలంటే ఇక్కడ ఉపాధ్యాయుడు పాఠాన్ని ప్రారంభించే ముందు చిత్రం ఆధారంగా ఏం చేయాలంటే పిల్లలతో మాట్లాడించాలి. దాని తర్వాత ఆలోచించే ప్రశ్నలు అడగాలి. ఆ తర్వాతనే పాఠం బోధించాలి. ఫస్ట్ ఏం చేయాలి? పాఠాన్ని ప్రారంభించే ముందు చిత్రం ఆధారంగా పిల్లల చేత మాట్లాడించాలి.
దాని తర్వాత ఆలోచించే ప్రశ్నలు అడగాలి. అడిగిన తర్వాత అప్పుడు ఆ తర్వాత పాఠాన్ని బోధించాలి. డైరెక్ట్‌గా పాఠాన్ని బోధించకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? ఆ చిత్రం ఆధారంగా పిల్లలతో మాట్లాడించిన తర్వాత, ప్రశ్నలు వేసిన తర్వాత, ప్రశ్నలు అడిగిన తర్వాత పిల్లలకు అప్పుడు పాఠాన్ని బోధించాలి. తర్వాత గేయాలను చెప్పడానికి ముందుగానే గేయాన్ని చార్ట్ మీద, బోర్డు మీద రాయాలి. గేయాన్ని ఏం చేయాలంటే ఇక్కడ గేయాన్ని అంటే పాఠాన్ని బోధించాలనుకో ఇక్కడ అంటే చిత్రం ఆధారంగా మాట్లాడించిన తర్వాత చిత్రం పిల్లలతో మాట్లాడిన తర్వాత, ప్రశ్నలు అడిగిన తర్వాత పాఠాన్ని బోధించాలి. గేయాలను చెప్పడానికి ముందుగానే ఏం చేయాలి? గేయాన్ని చార్ట్ మీద కానీ, బోర్డు మీద కానీ రాయాలి. అంటే గేయాన్ని చెప్పడానికి ముందు ఏం చేయాలంటే బోర్డు మీద కానీ, చార్ట్ మీద కానీ రాయాలి. ఉపాధ్యాయులు చదివి వినిపించాలి. ఫస్ట్ ఏం చేయాలి? చిత్రం ఆధారంగా పిల్లలతో మాట్లాడించాలి. ఆలోచించే ప్రశ్నలు వేయాలి. వేసిన తర్వాత పాఠాన్ని బోధించాలి. గేయం అయితేనేమో ఫస్ట్ గేయాన్ని బ్లాక్ బోర్డ్ పైన కానీ, ఒక చార్ట్ పైన కానీ రాసిన తర్వాత ఉపాధ్యాయులు చదివి వినిపించాలి. దాని తర్వాత పిల్లల చేత పలికించాలి. పిల్లల చేత ఏం చేయాలంటే పలికించాలి. అభినయంతో పాడేలా అభ్యాసం చేయాలి. అభినయంతో పాడేలా ఏం చేయాలంటే అభినయం కూడా చేయాలన్నమాట. అభినయంతో పాడేలా అభ్యాసం చేయించాలి. వాళ్ళతో పిల్లలతో యాక్టివిటీ అంటే వాళ్ళు పాడుతూ, ఆటలాడుతూ చేయించాలన్నమాట ఆ గేయాన్ని. పాఠంలోని కీలక పదంలో ఉన్న అక్షరాలను వర్ణమాల, గుణింతాల చార్ట్లో గుర్తింపజేయాలి. పాఠంలోని కీలక పదంలో ఉన్న అక్షరాలను వర్ణమాల, గుణింతాల చార్ట్లో గుర్తింపజేయాలి. వినడం, మాట్లాడడం వంటి కృత్యాలను పూర్తిగా తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. వినడం, మాట్లాడడం మాత్రం ఏదంటే తరగతి గది కృత్యంగా చేయించాలంట. తరగతి గది కృత్యంగా చేయించాలి. వినడం, మాట్లాడడం మాత్రం తరగతి గది కృత్యంగా అంటే ఇక్కడ అడుగుతాడు అనమాట. వినడం, మాట్లాడడం వంటి ప్రక్రియలను జట్టు పనిన తర్వాత ఒక్కరా అని చెప్పేసి మనకు అంటే ఇది ఏ విధంగా బోధించాలని చెప్పేసి ఇట్లా ఈ సామర్థ్యాలను ఏ విధంగా బోధించాలని చెప్పేసి అంటారనమాట. ప్రాథమిక స్థాయిలో వినడం, మాట్లాడడం వంటి కృత్యాలను మాత్రం పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. ఇది ఇంపార్టెంట్. వినడం, మాట్లాడడం వంటి కృత్యాలను పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. అందరూ పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడేలా ప్రోత్సహించాలి. చదవడం, రాయడం వంటి మాత్రం జట్టు కృత్యాలు. ఇక్కడ చూడండి, వినడం, మాట్లాడడం మాత్రం ఏది? పూర్తి తరగతి కృత్యం. అంటే తరగతి మొత్తం అన్నమాట. పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. పూర్తి తరగతి కృత్యంగా. కానీ చదవడం, రాయడం వంటి అభ్యాసాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. చదవడం, రాయడం మాత్రం ఏదంటే జట్టు కృత్యంగా నిర్వహించమంటున్నాడు. జట్టు కృత్యంగా నిర్వహించమంటున్నాడు. గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. మన మెథడాలజీ అడగవచ్చు. చదవడం, రాయడం వంటి వాటిని అంటే పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించవచ్చా, లేదా జట్టు కృత్యంగా నిర్వహించవచ్చా, లేదా ఒకరొకరు కానీ అడగవచ్చు అనమాట. కాబట్టి చదవడం, రాయడం అంటే ఏంది? రీడింగు, తర్వాత రైటింగ్ మాత్రం ఏదంట జట్టు కృత్యంగా నిర్వహించమంటున్నాడు. కానీ వినడం, మాట్లాడడం మాత్రం, వినడం అంటే ఏంది? లిజనింగ్. ఏది అంటే ఏదంటే మనకు లిజనింగ్. మరోసారి చూడండి, వినడం, లిజనింగ్, తర్వాత మాట్లాడడం. లిజనింగ్, స్పీకింగ్ మాత్రం ఏదంటే ఇది కంప్లీట్గా అనమాట. తరగతి గది కృత్యం మొత్తం కంప్లీట్గా తరగతి గది మొత్తం అనమాట. అదే ఇంకోటి ఏదంటే చదవడం, రాయడం. ఏంది? రైటింగ్ మాత్రం ఏదంటే జట్టు కృత్యంగా నిర్వహించమంటున్నాడు. జట్టు కృత్యంగా. లిజనింగ్ అంటే వినడం కానీ, మాట్లాడడం కానీ. వినడం, మాట్లాడడం మాత్రం అంటే తరగతి గది. రీడింగ్ అంటే చదవడం, చదవడం మాత్రం ఏంది? జట్టు కృత్యము. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నది? దాని తర్వాత
అందరూ పిల్లలు చదవడం రాయడం అభ్యాసం జట్టుకృత్యాలు నిర్వహించాలి. తెలుగు పాఠ్యపుస్తకంతో పాటు తప్పనిసరిగా పిల్లల వద్ద ఒక నోట్‌బుక్ ఉండాలి. పిల్లల వద్ద ఏముండాలి? తెలుగు టెక్స్ట్ బుక్‌తో పాటు వాళ్ళ దగ్గర ఏముండాలి? ఒక నోట్‌బుక్ గూడా ఉండాలి. ప్రతిరోజు పిల్లల చేత పదాలు రాయించాలి. పిల్లల చేత ఏం చేయాలి? ఉక్త లేఖనం. ఉక్త లేఖనం అంటే కూడా డిక్టేషన్ కూడా చెప్పాలి. ప్రతిరోజు ఉక్త లేఖనం గుర్తుపెట్టుకోండి. ఉక్త లేఖనం అంటే ఏంటంటే ఉక్త లేఖనం. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్. అంటే పిల్లలతోనే వాళ్ళు ఉక్త లేఖాన్ని మనం 3 సార్లు చెప్తారనమాట. ఫస్ట్ సారి పిల్లలు చెప్పింది వింటారు. సెకండ్ సారి రాసుకుంటారు. మూడోసారి ఏం చేస్తారంటే సరి చూసుకుంటారు. ఉక్త లేఖనాన్ని ఎవరు చెప్తారంటే ఉపాధ్యాయుడు చెప్తాడనమాట. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ అంట. అయితే ఏంది మొత్తం ఎన్నిసార్లు చెప్పాలి ఉపాధ్యాయుడు? 3 సార్లు చెప్పాలి. ఫస్ట్ ఎన్నిసార్లు ఏంది వింటారనమాట, వినడం. రెండోసారి రాయడం. మూడోసారి సరి చూసుకోవడం. గుర్తుపెట్టుకోవాలి ఇది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే తెలుగు పాఠ్యపుస్తకం తప్పనిసరి ఒక పిల్లల దగ్గర ఒక నోట్బుక్ ఉండాలి. ప్రతిరోజు పిల్లల చేత పదాలు రాయించాలి. యుక్త లేఖనం చెప్పాలి. పాఠ్యపుస్తకం అభ్యాసాలను పిల్లలు సొంతంగా రాసేలా చూడాలి. అభ్యాసాలను మాత్రం సొంతంగా రాసేలా చూడాలన్నమాట. ఈ పాఠ్యపుస్తకం పద పద్ధతిలో రూపొందించినందువల్ల అంటే ఈ సెకండ్ క్లాస్ పాఠ్యపుస్తకం మాత్రం ఏ పద్ధతిలో రూపొందించారంట? పద పద్ధతి. గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మనకు మెథడాలజీలో అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ పుస్తకాన్ని మాత్రం ఏ పద్ధతిలో రూపొందించారంట? పద పద్ధతిలో రూపొందించినందువల్ల దృశ్యంతో కూడిన పదాలను సంబంధించిన పాఠాలు ఉంటాయి. అంటే సెకండ్ క్లాస్ పాఠ్యపుస్తకం మొత్తం కూడా ఏ పద్ధతిలో రూపొందించారంటే పద పద్ధతిలో రూపొందించడం వల్ల దృశ్యంతో కూడిన పదాలకు సంబంధించిన పాఠాలు ఉంటాయి. అంటే దృశ్యంతో కూడిన పదాలకు సంబంధించిన పాఠాలు ఉంటాయి. అంటే ఇక్కడ పక్కల బొమ్మ సంబంధించిన పదం ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. దృశ్యంతో కూడినటువంటి పదాలు ఉంటాయి అనమాట. అంటే ఇట్లా మనకు బొమ్మ ఉండి కింద ఏముంటే ఇక్కడ చెట్టు, సపోజ్ చెట్టు బొమ్మ ఉండి కింద చెట్టు అని ఉండడం. అంటే ఈ సెకండ్ క్లాస్ పాఠ్యపుస్తకాన్ని మాత్రం ఏ పద్ధతిలో రూపొందించారంటే పద పద్ధతిలో రూపొందించారు. దృశ్యంతో అంటే రూపొందించడం వల్ల దృశ్యంతో కూడిన పదాలు సంబంధించిన పాఠాలు ఉంటాయి. కాబట్టి వర్ణమాల లేదా గుణింతాలు ఒత్తులను క్రమంలో పరిచయం చేయలేదు. ఎందుకోసం ఇక్కడ క్రమంలో పరిచయం చేయలేదంటే ఇక్కడ ఈ పాఠ్యపుస్తకాన్ని అంటే ఇక్కడ ఎందుకోసం వర్ణమాలను కానీ గుణింతాలను కానీ ఒక క్రమ పద్ధతిలో బోధించట్లేదంటే ఈ పాఠ్యపుస్తకాన్ని పద పద్ధతిలో రూపొందించడం వల్ల చూడండి, ఈ పాఠ్యపుస్తకం పద పద్ధతిలో రూపొందించడం వల్ల దృశ్యంతో కూడిన పదాలు సంబంధించిన పాఠాలు ఉంటాయి. కాబట్టి వర్ణమాల లేదా గుణింతాలు ఒత్తులను క్రమంలో పరిచయం చేయలేదు. వర్ణమాల లేదా గుణింతాలను ఒత్తులను క్రమంలో పరిచయం ఎందుకోసం ఇక్కడ ఒక ఆర్డర్లో టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదంటే ఈ పాఠ్యపుస్తకాన్ని పద పద్ధతిలో రూపొందించడం వల్ల దృశ్యంతో కూడినటువంటి పదాలు సంబంధించిన పాఠాలు ఉంటాయి. అందువల్ల సందర్భోచితంగా అర్థవంతమైన ప్రక్రియ ద్వారా పరిచయం జరుగుతుంది. అంటే సందర్భాన్ని బట్టి ఈ వర్ణమాలని గుణింతాలని పరిచయం చేయడం జరుగుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్డర్లు ఇవ్వకుండా సందర్భోచితంగా గుణింతాలని వర్ణమాలని పరిచయం చేయడం అనమాట. దీన్ని పద పద్ధతిలో రూపొందించడం వల్ల మనకు బొమ్మ ఇచ్చి ఆ బొమ్మకు సంబంధించిన కింద పదం ఉంటుంది అనమాట. దాని తర్వాత పాఠ్యపుస్తకం ద్వారా వీళ్ళని ఎక్కువ పదార్థాలు పరిచయం చేయడానికి బదులు పుస్తకం ద్వారా వీళ్ళని ఎక్కువ పదాలను పరిచయం చేయడం బదులు నిత్య జీవితంలో వినియోగించే పదాల ఆధారంగా చదవడం. పాఠ్యపుస్తకం ద్వారా వీళ్ళని పదాలు పరిచయం చేయడం బదులు నిత్య జీవితంలో వినియోగించే పదాల ఆధారంగా చదవడం, రాయడం కోసం అభ్యాసాలు ఉన్నవి. అంటే రియల్ లైఫ్ సంబంధించినటువంటి పదాలు ఆధారంగా చదవడం, రాయడం ఉన్నాయంట. తెలిసిన పదాల్లోని అక్షరాలతోనే నూతన పదజాలం నిర్మాణం చేసేలా చూడండి. తెలిసిన పదాల్లోని అక్షరాలతోనే నూతన పదజాల నిర్మాణం చేసేలా వినియోగించాలని. అంటే తెలిసిన దాని నుంచి అంటే ఇక్కడ సిలబస్ దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ తెలిసిన దాని నుంచి తెలియని దానికి అంటే నోన్ టు అన్నోన్ అనమాట. అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది కూడా మనకు తెలిసిన దాని తెలియని దానికి ఏ పద్ధతి వస్తుంది అంటే ఇక్కడ ఇది ఆగమన పద్ధతి వస్తుంది అనమాట. తెలిసిన దాని నుంచి తెలియడానికి వచ్చేసి ఆగమన పద్ధతి. నోన్ టు అన్నోన్ అంటే చూడండి, ఇక్కడ పదాలు కూడా చూడండి. ఇక్కడ ఏమన్నా అంటే తెలిసిన పదాల్లోని అక్షరాలతోనే నూతన పదాల నిర్మాణం చేసేలా వినియోగ అభ్యాసం ఉన్నాయి. 1వ తరగతి పూర్తయ్యేసరికి పిల్లలు సరళ పదాలు, గుణింత పదాలు చదవడం, రాయడం
చేయగలుగుతారు. చూడండి ఇక్కడ ఇలాంటి ఫస్ట్ క్లాస్ పూర్తయ్యేసరికి ఏం నేర్చుకుంటారు వాళ్ళు? సరళ పదాలు నేర్చుకుంటారు. సరళ పదాలు, అదేవిధంగా గుణింత పదాలు నేర్చుకుంటారు. చదవడం, రాయడం చేయగలుగుతారు అన్నమాట. సరళ పదాలు, గుణింతాలు చదవడం, రాయడం చేస్తారనమాట. దాని తర్వాత రెండో తరగతిలో ఇలాంటి సామర్థ్యం అంటే ఫస్ట్ క్లాస్లో మాత్రం ఏంటంటే ఫస్ట్ క్లాస్లో సరళ పదాలు, గుణింత పదాలు చదవడం, రాయడం చేస్తారనమాట. చదవడం, రాయడం చేస్తారు. మరి సెకండ్ క్లాస్లో వీటి పునశ్చరణతో పాటు ద్విత్వ సంయుక్త పదాలు చదవడం, రాయడం చేయగల పాఠ్యపుస్తకాలు ఉంచండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో మాత్రం ఏంటంటే జస్ట్ సరళ పదాలు, గుణింత పదాలు చదవడం, రాయడం అంతే. సరళ పదాలు, గుణింత పదాలు చదవడం, రాయడం. కానీ సెకండ్ క్లాస్లో మనకు ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షరాలు ఎక్కడ పరిచయం చేస్తారంటే రెండవ తరగతిలో పరిచయం అవుతాయి. ఫస్ట్ క్లాస్లో కాదు, సెకండ్ క్లాస్లో. అంటే పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఇలాంటి సామర్థ్యం నేర్చుకుంటే సరళ పదాలు, గుణిత పదాలు చదవడం, రాయడం. కానీ సెకండ్ క్లాస్లో మాత్రం ఈ ఫస్ట్ క్లాస్ నుండి పునశ్చరణతో పాటు ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు చదవడం, రాయడం. అంటే ద్విత్వ సంయుక్తాక్షర పదాలను చదవడం, రాయడం చేయగలిగేలా పాఠ్యపుస్తకాలు రూపొందించారు. వీటి లక్ష్య సాధన ప్రణాళికబద్ధంగా బోనస్ ప్రక్రియ నిర్వహించాలి. వాచకం ప్రారంభంలో బతుకమ్మ నేపథ్యంలో 5 పాటలు ఉన్నాయంట. పునశ్చరణ పాఠాలు, ఈ బతుకమ్మ అనేవి పునశ్చరణ పాటలు అంట. అంటే సరళ గుణింత పదాలు నేర్పడానికి పునశ్చరణ కోసం ఉద్దేశించినవి. మోటి 5 పాటలు ఏంటంటే బతుకమ్మ నేపథ్యంలో 5 పాటలు వచ్చినంట. దీంట్లో ఏం నేర్పిస్తారు? సరళ గుణింత పదాలు మాత్రం నేర్పడానికి ఉపయోగించారంట. పునశ్చరణ కోసం జూన్ జూలై మాసాల్లో వీటిని జూన్ జూలైలో పూర్తి చేయాలంట ఫస్ట్ 5 లెసన్స్. పాటల చూడండి ఇక్కడ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ పాఠశాలకు సరఫరా చేసిన బాల సాహిత్యం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బాల సాహిత్యం, వాన చినుకులు, కథావాచకాలు, కథల కార్డులు వంటివి అదనపు పఠన సామగ్రిని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదంటే అంటే ఇక్కడ మనకు అదనపు పఠన సామగ్రి అంటే చదవడానికి సెకండ్ క్లాస్లో విద్యార్థులకు పఠన సామగ్రి గురించి పాఠ్యపుస్తకం వాచకం కాకుండా పాఠశాల సరఫరా చేసిన ఏ పుస్తకాలని వాడాలంటే చదవడానికి పఠన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంచడానికి రెండవ తరగతిలో దేన్ని ఉపయోగించాలంటే 1 బాల సాహిత్యం, వాన చినుకులు, కథావాచకాలు, కథల కార్డులు వంటి అదనపు పఠన సామగ్రిని ఉపయోగించాలి. సిలబస్ పూర్తి కావడం అంటే పాఠాలు పూర్తి చేయడం మాత్రమే కాదు, పాఠం ఆధారంగా సామర్థ్యాలు సాధించడం. కాబట్టి యాంత్రికంగా పాఠాలు పూర్తి చేయడాన్ని కన్నా సామర్థ్యాలు సాధించడంపై దృష్టి పెట్టాలి. అంటే ఇక్కడ మనకు సిలబస్ పూర్తి కావడం అంటే ఏంటంటే ఇక్కడ పాఠాలు పూర్తి చేయడం కాదు, అంటే ఆశించిన సామర్థ్యాలు, అంటే ఈ పాఠం ద్వారా ఆశించిన సామర్థ్యాలు సాధించడం పైన దృష్టి పెట్టాలి. ఇది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏంది, విద్యార్థుల్లో పఠన సామగ్రి పెంపొందించడానికి వాచకంతో పాటు అంటే జాబిలి అనే వాచకం పుస్తకంతో పాటు పాఠశాలకు సరఫరా చేయబడినటువంటి ఏది 4 వస్తువులు అన్నమాట. ఏదంటే 1 4 పుస్తకాలు. ఏదంటే బాల సాహిత్యం, దాని తర్వాత ఇంకోటి ఏది వాన చినుకులు, తర్వాత వాన చినుకులు, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కథావాచకాలు, కథల కార్డులు. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, బాల సాహిత్యం, వాన చినుకులు, కథావాచకాలు, కథల కార్డులు. అంటే వీటి ద్వారా విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంపొందించాలన్నమాట. సిలబస్ పూర్తి కావడం అంటే అర్థమైంది, పాఠాలు పూర్తి చేయడం మాత్రమే కాదు, పాఠం ఆధారంగా సామర్థ్యాలను సాధించడం. కాబట్టి యాంత్రికంగా పాఠాలు పూర్తి చేయడం కన్నా సామర్థ్యాలను సాధించడంపై దృష్టి పెట్టాలి. కాబట్టి మనకు జస్ట్ అర్థం మనకు ఇక్కడ ఉపాధ్యాయుల సూచనలు కూడా
ఖచ్చితంగా మనకు మెథడాలజీలో అడగడానికి ఎక్కువ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ తెలుగును బోధించడానికి 120 పందులను దృష్టిలో పెట్టుకుని సగటున ఒక 8 పీరియడ్లు అయితే ఫస్ట్ 3 పీరియడ్లు ఏంటంటే మనకు గేయాన్ని చెప్పడం కానీ గేయాన్ని అభినయం చేయించడం, తర్వాత సామర్థ్యం వినడం, మాట్లాడడం, మిగతా 5 పీరియడ్లు వినడం, వినడం మాట్లాడడం ఒక పీరియడ్, చదవడానికి ఒక పీరియడ్, తర్వాత రాయడానికి 2 పీరియడ్లు, సృజనాత్మక ఒక పీరియడ్ అనమాట. ఇట్లా మన పీరియడ్ కూడా 90 నిమిషాలు అనుకుంటే ఆ 45 నిమిషాల్లో ఫస్ట్ నల్లబల్ల, వర్ణమాల, గుణింతాలు చార్టు, దాని తర్వాత 240 నిమిషాలు పాఠ్యపుస్తకం అభ్యాసం సొంతంగా రాసులు చూడాలి. ఫస్ట్ 40 నిమిషాలు ఏంటంటే నల్లబల్ల, వర్ణమాల, గుణింతాల చార్ట్ ఉపయోగించి పిల్లల్లో అవగాహన చేయించాలా. 240 నిమిషాలు ఏంటంటే ఇక్కడ పాఠ్యపుస్తకం అభ్యాసం పిల్లలు సొంతంగా రాసి చూడాలన్నమాట. అయితే ఈ ప్రతిది కూడా పాఠం వచ్చేసి ఎలా ఉందంటే గేమ్ చిత్రంతో కూడిన సన్నివేశం ఉండి గేమ్ కథతో సంభాషణతో ప్రారంభమవుతుంది. తర్వాత పాఠాన్ని ప్రారంభించే ముందు మాత్రం చిత్రం ఆధారంగా పిల్లలతో మాట్లాడించిన తర్వాత ఆలోచించే ప్రశ్నలు వేసిన తర్వాత పాఠాన్ని బోధించాలి. గేయాన్ని చెప్పడానికి ముందు గేయాన్ని చాటు పైన కానీ బోర్డు పైన కానీ రాయాలి. తర్వాత ఉపాధ్యాయుడు ఏం చేయాలని చదివి వినిపించాలి. తర్వాత పిల్లల చేత పలికించాలి, అభినయంతో చేయించాలన్నమాట. తర్వాత వినడం మాట్లాడడం మాత్రం ఏంటంటే తరగతి కృత్యం అనమాట. అదేవిధంగా చదవడం రాయడం మాత్రం జట్టు కృత్యము. ఉపాధ్యాయుడు దగ్గర తప్పనిసరిగా ప్రతిరోజు పిల్లల చేత పదాలు రాయించాలా. సపరేట్గా టెక్స్ట్ బుక్తో పాటు నోట్బుక్ ఉండాలా. తర్వాత ఉక్త లేఖనం చెప్పాలి. అభ్యాసాలు మాత్రం సొంతంగా రాసి చూడాలన్నమాట. అయితే ఇక్కడ ఈ పాఠ్యపుస్తకం మాత్రం పద్ధతి రూపొందించబడింది కాబట్టి దృశ్యంతో పాటు ఒక బొమ్మ ఇచ్చి దాని కింద పదాలు ఇస్తారనమాట. సో కాబట్టి వర్ణమాల గుణింతాలను ఒక ఆర్డర్లో చెప్పలేదు. పాఠ్యపుస్తకం ద్వారా వీళ్ళని ఎక్కువ పదాలతో పరిచయం చేయడం బదులు నిత్య జీవితంలో ఉపయోగించే పదాల ఆధారంగా చూడండి రియల్ లైఫ్ సంబంధించిన పదాలు ఇవ్వడం ద్వారా ఇక్కడ మనం పరిచయం చేశారనమాట. సో తెలిసిన అక్షరాల నుంచి నూతన పదాల నిర్మాణం ఉపయోగించి అంటే ఇక్కడ తెలిసిన దాని నుంచి తీసుకొచ్చారనమాట. సో అగమన పద్ధతి ద్వారా చేశారనమాట. తర్వాత ఫస్ట్ ఒక క్లాస్లో ఏంటంటే సరళ పదాలు, గుణింత పదాలు చదవడం రాయడం అనే సామర్థ్యాన్ని చేయగలుగుతారు. సరళ పదాలు, గుణింతాలు చదవడం రాయడం. దాని తర్వాత 2వ తరగతిలో మాత్రం పునశ్చరణతో పాటు ద్విత్వ సంయుక్తాక్షర పదాలు రాయడం చదవడం చేస్తారు. 2వ తరగతిలో మాత్రం ద్విత్వ సంయుక్తాక్షర పదాలు చదవడం రాయడం చేస్తారు వంటి సామర్థ్యాలు. నెక్స్ట్ వాచకం ప్రారంభంలో ఫస్ట్ 5 మాత్రం ఏంటంటే పునశ్చరణ చేయడానికి సరళ గుణింత పదాలు నేర్పడానికి పునశ్చరణ కోసం ఫస్ట్ 5 పాటలు ఉన్నాయి. వీటిని జూన్ జూలైలో పూర్తి చేయాలంట. తర్వాత పాఠశాల సర్వ బల సాహిత్యం, వానచినుకులు, కథావాచకాలు, కథల కార్డులు వంటివి పాఠశాలకు అదనపు పఠన సామాగ్రిని నిర్ణయించాలి. సిలబస్ పూర్తి కావడం అంటే ఏంటంటే పాటలు పూర్తి చేయడం కాదు, పాఠం ద్వారా ఆశించిన సామర్థ్యాలను విద్యార్థులు పెంపొందించే విధంగా ఉండాలన్నమాట. ఇది మనకు కంప్లీట్గా జస్ట్ అర్థాలు మాత్రమే కాకుండా మనకు ముందు మాటలు ఏమి ఇచ్చారు, చివరికి ఉపాధ్యాయుల సూచనలు కూడా మనకు మెథడాలజీలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు అట్ట పైన ప్రతి బుక్లోని లైన్ టు లైన్ కూడా మనం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటే మాత్రమే మనం బిట్ మిస్ కాదనమాట. సో ఇది కంప్లీట్గా సెకండ్ క్లాస్ సంబంధించినటువంటి అర్థాలు. అదేవిధంగా మనకు ఉపాధ్యాయుల సూచనలు ఉన్నటువంటి మనకు మెథడాలజీలో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ 3rd క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు తర్వాత మెథడాలజీకి సంబంధించిన ఏమైనా అంశాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.